అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీకు ఒక వీడియో చూపిస్తాను. అదేంటంటే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఒక తెలంగాణలోని ఒక మొక్క గురించి ఇలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకసారి మీరు చూడండి. ఈ హరితహారం 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు నాటారు, కోట్ల మొక్కలు నాటామని చెప్పారు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు. అది దానికి నీళ్ళు అవసరం లేదు, 7 విడతాలు పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూర్చోదు. అట్లాంటి చెట్లు మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకటి 1 మినిట్. సో మేజర్ గా గడ్డం ప్రసాద్ గారు తెలంగాణ స్పీకర్ చెప్పింది ఏంటంటే కోనో కార్పస్ అనే మొక్కను దాదాపు తెలంగాణలో 200 కోట్ల ప్లాంట్స్ ను పెట్టడం జరిగింది. సో ప్రజెంట్ గా జనరల్ గా అది ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ను వదిలిపెడుతుంది. ఆ చెట్లపై పిట్టలు కూడా గూడు పెట్టలేదు. దాని వల్ల ఆ చెట్ల వల్ల ఆస్తమా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయని చెప్పి జనరల్ గా మామూలుగా అందరూ అనుకుంటున్నారు. సో ఇంకోటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇది ప్లాంట్ వచ్చేసి కోనోకార్పస్ ఎరెక్టియస్ అనే ప్లాంట్. ఇది ప్రెసెంట్ గా యాక్చువల్లీ బెర్ముడా తీరంలో ఈ ప్లాంట్ ఫ్లోరిడా తీరంలో ఈ ప్లాంట్ యాక్చువల్లీ పెరుగుతుంది. సో అక్కడి నుంచి దీన్ని అరబ్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు కల్టివేషన్ కోసం అక్కడి నుంచి తీసుకొని వచ్చి అక్కడ పెంచడం జరిగింది అరబ్ కంట్రీస్ లో. సో రీసెంట్ గా అరబ్ కంట్రీస్ లో కూడా దీని వల్ల ప్రాబ్లమ్స్ గుర్తించి దీన్ని పెట్టడం, కల్టివేషన్ చేయడం మానడం జరిగింది అనమాట. సో దానికంటే ముందే అక్కడి నుంచి తెలంగాణలోకి ఎంట్రీ అయింది. సో తెలంగాణలోకి ఎంట్రీ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ చాలా మంది చాలా అభిప్రాయాలు చెప్తున్నారు. కొందరు చాలా డేంజరస్ అని చెప్పి అంటున్నారు, కొందరేమో మంచిదని అని అంటున్నారు. చైతన్య వేదిక వాళ్ళేమో మంచిదని అంటున్నారు. కొందరేమో దీని ప్లాంట్స్ ఆస్తమా వస్తుంది, పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. సో అది భూమి లోపలికి ఒక 200 మీటర్స్ అట్లా వేర్లు పెకిలించుకోవడం వల్ల వేరే దానికి గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో దీని గురించి ముఖ్యంగా ఇది కోనోకార్పస్ ఈ మొక్కలను గ్రామీణ ప్రాంతాలలో కూడా చాలా చోట్ల పెట్టడం జరిగింది. పర్టికులర్ గా ఉపాధి హామీ కూలీలతో ఇది పెట్టడం జరిగింది. తర్వాత హరితహారం అనే కార్యక్రమం లాస్ట్ గవర్నమెంట్ తీసుకొని వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. సో ఇటువంటి చాలా మొక్కలు పెరగడం వల్ల దాదాపు 200 కోట్లు మొక్కలు పెరగడం వల్ల ఇది ఎక్కువ ఓవర్ కల్టివేషన్ అయింది. దీనివల్ల ప్రాబ్లమ్స్ కొంచెం అవుతుందని చెప్పి హెచ్ఓడి అంటే శాతవాహన యూనివర్సిటీ హెచ్ఓడి అయిన ప్రొఫెసర్ డాక్టర్ నరసింహమూర్తి కూడా చెప్పడం జరిగింది అనమాట. సో దీనిపై ముఖ్యంగా మనం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ బాటనీ టాక్సానమీ ప్రొఫెసర్ అయిన వెంకటరమణ సార్ గారిని మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేను నరేందర్, తెలంగాణ పొలిటికల్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, రీసెంట్ గా మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గాని ఇంకా మిగతా చాలా మంది ఏమంటారు అంటే కోనోకార్పస్ అనేది తెలంగాణలో చాలా 200 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. సో దాని వల్ల ఏమి ఉపయోగం లేదు, అది కార్బన్ డైఆక్సైడ్ ను వదిలేస్తుంది. సో దాని వల్ల ఆస్తమా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అవుతుందని చెప్పి కొన్ని కారణాలు అయితే రీజన్స్ అయితే చెప్పి వాటిని ఇమీడియట్ గా అంటే తీసివేయడం అని చెప్పి అతను అడగడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ గా గవర్నమెంట్ మాత్రం ఏం తీసివేయవద్దు, ఏం పెట్టవద్దు కొత్తగా అని చెప్పి యాజ్ ఇట్ ఈస్ ఆర్డర్ అనేది అలాగే వచ్చింది. మొట్టమొదటిగా సార్, ఈ ప్లాంట్ కోనోకార్పస్ గురించి దీని ఫ్యామిలీ ఏంటిది, అసలు దీని క్యారెక్టర్స్ ఇది ఎలాంటి టైప్ ఇది ఒక్కసారి మాకు ఫస్ట్ గా చెప్తారా సార్? కోనోకార్పస్ యాక్చువల్ గా ఏంటంటే దాని లోకల్ అంటే కామన్ గా మనము గ్రీన్ బటన్ కూడా అంటాం ఇంగ్లీష్ లో. ఓకే సార్. కామన్ అది కాంబ్రేటేసి కుటుంబానికి చెందింది. ఓకే సార్. సో ఇది మన ప్లాంట్ కాదు, ఇది అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతాలలో, మెక్సికో సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే మొక్క యాక్చువల్ గా. సో దీన్ని
దీంట్లో రెండు జాతులు ఉన్నాయి. ఓకే ఒకటేమో ఫ్లోరిడా, మెక్సికో సముద్ర తీర ప్రాంతాల్లో పెరుగుతుంది. ఇంకోటేమో ఆఫ్రికా ఆ ఏరియాలో కూడా పెరుగుతుంది. ఓకే సార్. సో మనకు ఎక్కువ మన దగ్గర ప్లాంటేషన్ చేసిందంతా ఈ ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగేది. ఓకే సార్. సో దీన్ని ఫస్ట్ టైం గా నేచురల్ హ్యాబిటాట్స్ నుంచి 1980s లో కువైట్ కు ఇంట్రడ్యూస్ చేసిండ్రు గ్రీనింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా. ఓకే సార్. కువైట్ లో గ్రీనింగ్ చేయడానికి అర్బన్ ఏరియాస్ లో దాన్ని లార్జ్ స్కేల్ లో ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఓకే సార్. సో మెల్లగా అది కువైట్ నుంచి అరబ్ గల్ఫ్ దేశాలన్నింటికి విస్తరించింది. సో ఆల్మోస్ట్ ఏంటంటే 45 years. ఓకే సార్. సో దీన్ని గల్ఫ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది అంటే అది ఆల్మోస్ట్ ఏంటి సెమీ అంటే ఎడారి ప్రాంతాలు అవన్నీ. అవును సార్, ఇప్పుడు అరబ్ కంట్రీస్ అనే ఎడారి ప్రాంతాలు కాబట్టి చూడడానికి బాగుంటుంది కాబట్టి అక్కడ ఏంటి ఇది ఎక్కువ వేడిని తట్టుకుంటుంది, నీళ్లు తక్కువ ఉన్నా పెరుగుతుంది. మ్యాంగ్రూవ్ మొక్కలకు ఒక లక్షణం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది ఏంటంటే మనం పెట్టే కానుగ చెట్టు కూడా సముద్రం బీచ్ ఎంబడే పెరుగుతుంది. నేను అండమాన్ నికోబార్ లో వర్క్ చేసిన 3 years. ఓకే సార్. కానుగ చెట్లు సముద్రం బీచ్ ఎంబడి పెరుగుతాయి. ఓకే. తర్వాత మన బాదం ఉంది, లోకల్ బాదం కూడా సముద్ర తీరం వెంబడి పెరుగుతాయి. ఓకే. ఈ సముద్ర తీరం వెంబడి పెరిగే మొక్కలకు ఏం లక్షణం ఉంటుంది అంటే హ్యూమిడిటీ ఎక్కువ తట్టుకుంటాయి. ఓకే. హ్యూమిడిటీని తట్టుకుంటాయి. ఓకే. తర్వాత టెంపరేచర్ ను తట్టుకుంటాయి. ఓకే. తర్వాత వాటర్ తక్కువ ఉన్నా కానీ అవి బాగా పెరుగుతాయి. ఓకే. సో మాక్సిమం మన అర్బన్ ఏరియాస్ లో, సిటీస్ లో ప్లాంటేషన్ చేసే మొక్కలు మాక్సిమం సముద్ర తీర ప్రాంతాలకు చెందినవి. ఓకే. అవైతేనే ఈ పొల్యూషన్ ను, టెంపరేచర్ ను తట్టుకుని నిలబడగలుగుతాయి. ఓకే. సో అట్లా దాన్ని భాగంగా దీన్ని ఈ మ్యాంగ్రూవ్ ప్లాంట్ ను కువైట్ కు, గల్ఫ్, అరబ్ దేశాలకు ఇంట్రడ్యూస్ చేసిండ్రు. అది ఆ ఏరియాస్ లో బాగా పెరిగింది. బాగా పెరిగిన తర్వాత వాళ్ళకి దాని ఎఫెక్ట్ ఏముందంటే అది ఎక్కువగా పెరగడం వలన అక్కడ ఏముంది ఈ గల్ఫ్ దేశాలు, అరబ్ ఏరియాస్ ఏంటి ఈ దుబాయ్ లో, కువైట్ లో ఈ మొత్తం అక్కడ డ్రైనేజీ వ్యవస్థను అంతా పాడు చేసినాయి. దీని రూట్స్, వేర్లు, కేబుల్ వ్యవస్థను అంతా పాడు చేసినాయి. తర్వాత మీడియన్స్ లో ప్లాంటేషన్ మీడియన్స్ అన్నిటిని బ్రేక్ చేసినాయి. తర్వాత మన ఆఫీస్ గానీ ఇల్లుకు దగ్గరగా పెట్టుకుంటే ఆ గోడల్లో అన్నిట్లో బ్రేక్స్ తీసుకొచ్చినాయి. సో వాళ్ళు 20-30 years తర్వాత దాని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో తెలిసి వాళ్ళు ఎరాడికేషన్ చేయడం స్టార్ట్ చేశారు. దాన్ని మనకు ఇంట్రడ్యూస్ చేసిన మన దేశానికి ఇప్పుడు ఫస్ట్ గా ఈ గుజరాత్ కు తీసుకొచ్చింది. ఓకే సార్. ఒక క్వశ్చన్ సార్, ఎందుకంటే ఇప్పుడు ఇది మన భారతదేశం మొక్క కాదు. సో ఇది ఎక్కడో విదేశాల్లో దట్టు ఇది సముద్ర ప్రాంతంలో దాని హ్యూమిడిటీని తట్టుకొని అక్కడున్న ఎన్విరాన్మెంట్ కి అనుగుణంగా పెరిగే ఒక మొక్కను తీసుకొని వచ్చి దాదాపు ఇక్కడ మన అర్బన్ ఏరియాస్ లో, అంటే ఒక సముద్ర తీరంలో పెరిగే మొక్కను, దాని క్యారెక్టరిస్టిక్స్ ఆ సముద్రంలో తట్టుకొని ఉండే మొక్కను అర్బన్ ఏరియాలో దట్టు ఇంత పాపులేషన్ ఉన్న ఏరియాలో ఒక మొక్కను తీసుకొచ్చి ఉండడం వల్ల అది ఎంత వరకు కరెక్ట్ సార్? అంటే యాజ్ ఎ బాటనీ ప్రొఫెసర్ గా, ఎందుకంటే కొన్ని జాతులు చూస్తాం అది ఎక్కడ పెరగాలనో అక్కడనే పెరగాలి. కొండ ప్రాంతంలో పెరిగే మొక్కలు కొండ ప్రాంతంలో పెరగాలి, సిటీలో పెరగాలి. సో ఎక్కడో ఉన్న ప్రాంతం మొక్కను సిటీలో ఓవర్ పాపులేషన్ ఉన్న సిటీలో తీసుకొని వచ్చి ఆ మొక్కను బ్లేమ్ చేయడం అనేది యాజ్ ఎ బాటనీ ప్రొఫెసర్ గా అది మీరు ఎంతవరకు కరెక్ట్ సార్? యాక్చువల్ ఏంది, మనం ఫస్ట్ ప్రియారిటీ మన స్థానిక వృక్ష జాతులకి వెయ్యాలి అర్బన్ ఏరియాస్ లో. మన స్థానిక వృక్ష జాతులు ఏంటంటే అవి పొల్యూషన్, వాతావరణం బాగా ఉంటేనే పెరుగుతాయి. అవి పొల్యూటెడ్ ఏరియాస్ లో మీ స్థానిక వృక్ష జాతులు పెరగవు. కానీ కొన్ని వృక్ష జాతులు ఉన్నాయి పెరిగేవి, మన ఈ అర్బన్ ఏరియాస్ లో బాగా పెరిగేవి. ఇప్పుడు ఇంతకు ముందు కోనోకార్పస్ కంటే ముందు మన దగ్గర హైదరాబాద్ సిటీలో, తెలంగాణలో మీడియన్స్ లో గాని రోడ్లెంబడి గాని మన స్థానిక వృక్ష జాతులు పొగడ చెట్లు, పుత్రంజీవ, సో వీటిని బాగా పెట్టేది మీడియన్స్ లో. అవి బాగా పెరిగేవి, అవి ఇప్పటికి కూడా పెరుగుతున్నాయి. సో మీరు ఒక స్థానిక వృక్ష జాతులు, మన చెట్లు, అవి ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ ఎప్పుడు సతతారితంగా ఉండేవి. అవి మీకు ఈ పొల్యూటెడ్ క్లైమేట్ లో ఈ టెంపరేచర్ ను తట్టుకొని కూడా పెరుగుతున్నప్పుడు వాటిని ఎరాడికేట్ చేసి కోనోకార్పస్ పెట్టాల్సిన అవసరం ఏముంది?
అవును సార్. మేజర్ ఏంటంటే నా డౌట్ ఏంటంటే ఇష్యూస్ అంటే పాలసీ మేకర్స్ ఒక ప్లాంట్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు లార్జ్ స్కేల్ లో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళ డిసిషన్ తీసుకొని మీటింగ్ పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి మీటింగ్ పెట్టి దాని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, దాని పాజిటివ్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, మన ఎన్విరాన్మెంట్ కి షూట్ అవుతుందా కాదా, దాని వల్ల ఫ్యూచర్ లో ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేకపోతే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయా, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, దాని వల్ల మన చుట్టూ ఉండే పక్షులకు జంతువులకు ఉపయోగపడుతుందా, ఇవన్నీ డిస్కస్ చేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అవును సార్. సో ఇవన్నీ ఏం చేయకుండా మన తెలంగాణ రాష్ట్రంలో దాన్ని దాదాపు వందలకు అంటే ఏంటి మీరు చెప్పిన ప్రకారం 200 crores. కోట్లను అవును సార్, 200 crores. ఇది వాళ్ళు చేసిన మిస్టేక్. హెచ్ఎండిఏ గానీ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ గానీ ఎవరితో అంటే వాళ్ళ ఓన్ గా డిసిషన్స్ తీసుకొని పెట్టింది ఇది. ఇది యాక్చువల్లీ గ్రామీణ స్థాయిలో కూడా వెళ్ళింది సార్. అంటే యాక్చువల్లీ జిహెచ్ఎంసీలోనే కాక గ్రామీణ స్థాయిలో హరితహారం అని నర్సరీ దగ్గర వాళ్ళ దగ్గర కూడా కొన్ని కోట్ల మొక్కలు కూడా ప్రెసెంట్ ఉన్నాయి. దీంట్లో ఏముందంటే పట్టణాలలో పెరిగే మొక్కలను గ్రామీణ ప్రాంతాలలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మేజర్ గా ఈ పల్లె ప్రకృతి వనాలను పెట్టి మన హరితహారం ప్రోగ్రామ్ లో ప్రతి పల్లెలో ఒక ప్రకృతి వనం ఉండాలని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చింది. సో ఈ పల్లె ప్రకృతి వనాలలో మొత్తం ఆల్మోస్ట్ ఇట్లాంటి ప్లాంట్స్ వేరే దేశానికి చెందనే పెట్టిండ్రు. సో ఇది దీని కోనోకార్పస్ ఒకటే కాదు, మిగతా మొక్కలు నేను చాలా గ్రామాలలో అంటే అబ్జర్వ్ చేసిన పల్లె ప్రకృతి వనాలు. ఒక పట్టణంలో పెరిగే మొక్కలు పల్లెల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంతకు ముందు పల్లెల్లో ఏం పెట్టేది మన ఫోర్ ఫాదర్స్ ప్రతి గ్రామంలో చింత వృక్షాలు, మామిడి వృక్షాలు, వనాలు పెట్టేది. వీళ్ళు పల్లె ప్రకృతి వనం అని చెప్పి మీరు మామిడి వృక్షాలను నాటండి, చింత వృక్షాలను నాటండి, వాటి ప్లేస్ వేప వృక్షాలు నాటండి, వాటిని రీప్లేస్ చేసి అన్ని తీసుకెళ్లి కోనోకార్పస్ ఇట్లాంటి అన్ని తీసుకెళ్లి ఫెల్టో ఫోరము, ఈ తురాయి ప్లాంట్స్ అన్ని తీసుకెళ్లి పెట్టిండ్రు. సార్ దీని వల్ల ఏంటంటే ఇది తొందర ఒకటి ఏంటంటే వీళ్ళ గవర్నమెంట్ కి ఏంటంటే ఎట్లుంటది అంటే తొందరగా పెరిగితే తొందరగా అరే ఇది ఈ గ్రామం డెవలప్ అయింది, ఈ గ్రామం పచ్చగా ఉందని చూపెట్టడానికి తొందరగా పెరుగుతుంది. ప్లస్ ఏ కెమికల్స్ వాడాల్సి మీరు చెప్పినట్టు 100% సక్సెస్ రేట్. ఇప్పుడు 100 మొక్కలు నాటితే 100 మొక్కలు కూడా బతుకుతున్నాయి, ఒక్క మొక్క కూడా చనిపోదు. సో ఈ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడం ప్లస్ గ్రోత్ అనేది తొందరగా పెద్దగా కావడం. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ వల్ల గవర్నమెంట్ అనేది మేబీ పాలసీగా అట్లా తీసుకుందేమో సార్, మేబీ మీరు కరెక్షన్ చేయాలి. సో ఇప్పుడు తొందరగా పెరిగే మొక్కలు తర్వాత సర్వైవల్ రేట్ ఎక్కువ ఉండేవి ఎక్కడం అంటే మనకు అర్బన్ ఏరియాస్ లోనే అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో ఇంత వాటర్ డిప్లేషన్ ఉండదు, ఇంత పొల్యూషన్ ఉండదు, వాతావరణం బాగుంటుంది, అక్కడ మన స్థానిక వృక్ష జాతులన్నీ బాగా పెరుగుతాయి. అక్కడ ఇది పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ ఏం చేసిందంటే వాటి కోనోకార్పస్ పెట్టద్దు కొట్టద్దు అంటున్నారు గవర్నమెంట్. మీరు ఉంచండి, సిటీలో అర్బన్ ఏరియాస్ లో ప్లాంటేషన్ చేసింది ఉంచండి, కానీ పల్లెల్లో మాత్రం తీయించాలి కంపల్సరీ. ఓకే సార్. పల్లెలలో అది మొత్తం పట్టణం నుంచి పల్లెలకు కూడా విస్తరించింది. అవును సార్, అవును. పల్లెల్లో దాని అవసరం అదే కాదు, మిగతా మొక్కలు కూడా అవసరం లేదు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వేప వృక్షాలు ఎక్కడి నుంచి ఇప్పుడు వేప వృక్షాలన్నీ దాదాపు ఒక 2-3 years నుంచి అన్ని వాటి మీద డిసీజ్ వచ్చి చనిపోతున్నాయి. ఎక్కడో డార్జిలింగ్ లో ఉండే, హిమాచల్ ప్రదేశ్ లో టీ తోటలలో ఉండే టీ ప్లాంట్స్ పైన ఉండే ఒక ఫంగల్ డిసీజ్ అది తెలంగాణకి ఎట్లా వచ్చింది? ఆ ఫంగల్ అంటే ఆ ఫంగి మన శిలీంధ్రం అది డార్జిలింగ్, హిమాచల్ ప్రదేశ్ టీ ప్లాంటేషన్స్ పైన ఉంది, తెలంగాణలో ఉండే వేప వృక్షాల పైనకి ఎలా వచ్చింది? సో మనం ఒక ప్రదేశం నుంచి వేరే దేశం వేరే మొక్కలను ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు వాటితో పాటు కొన్ని ఇన్సెక్ట్స్, వాటి లార్వాలు, శిలీంధ్రాలు అవి కూడా ఆ మొక్కల నుంచి మనకు వస్తాయి మన ప్రదేశానికి. ఇది ఇప్పుడు మరి ఈ వేప వృక్షాలకు చనిపోవడానికి కారణం అదే. ఓకే సార్. మనకు హరితహారంలో లార్జ్ స్కేల్ లో మొక్కలు అవసరం ఉండడం వలన మనం అన్ని రాష్ట్రాల నుంచి మొక్కలను దిగుమతి చేసుకున్నాం. ఎందుకంటే టార్గెట్ 250 crores ప్లాంటేషన్ చేయాలి 5 years లో. ఆ టార్గెట్ రీచ్ కావాలంటే నర్సరీస్ లో ఉన్న ప్లాంట్సే మనకు అవైలబిలిటీ. సో అన్ని ఆంధ్ర నుంచి కాకుండా తమిళనాడు నుంచి, కేరళ అన్ని రాష్ట్రాల నుంచి మనం ప్లాంట్స్ సాప్లింగ్స్ తెచ్చుకున్నాం. తెచ్చుకున్నప్పుడు వాటితో పాటు డిసీజెస్ కూడా వచ్చినాయి.
వేప వృక్షాలు ఏపుగా పెరిగి ఎందుకు వస్తుంది ఆ డిసీజ్? అది అక్కడ ఉండే డార్జిలింగ్ లో ఉండే డిసీజ్ మనకెందుకు వచ్చింది? సో అక్కడ నుంచి ప్లాంట్స్ తీసుకురావడం వల్లనే వాటితో పాటు డిసీజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మీరు ఈ కోనోకార్పస్ గానీ వేరే ఏంటి వేరే ఏ ప్లాంట్స్ అయినా వేరే దేశానికి చెందినాయి, వేరే రాష్ట్రానికి చెందినాయి, మీరు పల్లెల్లో ప్రకృతి వనాలలో పెట్టినప్పుడు వాటిపైన ఉండే డిసీజ్ రేపు పొద్దున అగ్రికల్చరల్ క్రాప్స్ మీదకి వెళ్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది ఓవర్ డ్యామేజ్ అవుతుంది సార్ మేబీ. సో ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్, ఈ ఇంపాక్ట్స్ అన్ని మీ కమిటీ చేసి డిస్కస్ చేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలా వద్దా అని చేస్తే అది బాగుంటుంది. ఓకే సార్, ఓకే, డెఫినెట్ గా సార్. ఎందుకంటే ఇది ఇంత పెద్ద, ఇప్పుడు దీన్ని మీరు చెప్పిన విధంగా ఇంత పెద్ద క్యారెక్టరిస్టిక్స్ ఉన్న మొక్కను ఎక్కడి నుంచి వేరే ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కల్టివేషన్ చేసి ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకోటి సార్, ఒకటి ఏంటంటే ఇది ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కొందరు డాక్టర్స్ చెప్తున్నారు. అంటే అల్టిమేట్ అనేది కన్ఫర్మేషన్ అనేది లేదు, అథెంటిక్ రిపోర్ట్ అయితే లేదు, కానీ కొందరు డాక్టర్స్ చెప్తున్నారు ఏంటంటే మేబీ ఆస్తమా ప్రాబ్లమ్స్ రావచ్చు, రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అని అంటున్నారు. సో దీనిపై మీ ఒక్కసారి మీ అభిప్రాయం చెప్పండి సార్. సో హెల్త్ ప్రాబ్లమ్స్ దీని వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తున్నాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అని అందరు మాట్లాడుతున్నారు. ఇది ఏమైందంటే మన ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్ లో కూడా లార్జ్ స్కేల్ లో ప్లాంటేషన్ చేసినారు పాకిస్తాన్ లో. సో అక్కడ ఈ రిపోర్ట్స్ అయినా కొన్ని జర్నల్స్ లో కూడా వాళ్ళు పబ్లిష్ చేసుకున్నారు, పాకిస్తాన్ కరాచీ యూనివర్సిటీ వాళ్ళు. ఈ కోనోకార్పస్ ప్లాంట్స్ వల్లనే ఇక్కడ ఉండే ప్రజలు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తున్నాయని అఫీషియల్ గా అది పబ్లిష్ అయిన ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. సో అది మేజర్ రీజన్ ఏంటంటే, ఒకటి మనము కంప్లీట్ గా ఒక స్ట్రెచ్ కిలోమీటర్లు ఒకే రకమైన మొక్కలు పెడుతున్నాం. పెట్టినప్పుడు అవి ఇది 2 సార్లు సంవత్సరంలో 2 సార్లు పుష్పాలను ఇస్తుంది. ఈ పుష్పాలు చిన్నవిగా ఉండి గుత్తులుగా చెట్టు నిండా వస్తాయి. అవును సార్, అవును. తర్వాత మన జనరల్ ఏంటంటే పుష్పాలలో ఏంటి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ను చుట్టి మన రక్షక ఆకర్షక పత్రాలు ఉంటాయి, జనరల్ క్లోజ్ చేసి ఉంటాయి. మొక్కలో ఆ మెయిన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ డైరెక్ట్ ఎక్స్పోజ్ అయితే అక్కడ అవి నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఉండవు, ఓపెన్ గా ఉంటాయి. ఫ్లవర్స్ ఓపెన్ గా ఉండడం వల్ల డైరెక్ట్ గా అది పుప్పొని గాలిలోకి రిలీజ్ చేస్తుంది. ఆ గాలిలోకి అంటే మనం ఒక ఏంటి హండ్రెడ్స్ ఆఫ్ ప్లాంట్స్ పెట్టినప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ పుప్పొడి రేణువులను అది గాలిలో స్ప్రెడ్ చేస్తుంది. అది గాలిలో స్ప్రెడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆ ఏరియాలో ఆక్సిజన్ పీల్చుకున్నప్పుడు కంపల్సరీ మనం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. ఇదే మేజర్ రీజన్. దానిపైన ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేసినాయి ఉన్నాయి. ఓకే సార్, ఓకే. ఏదో 1-2 ప్లాంట్స్ ఇంటి దగ్గర పెట్టుకుంటే శ్వాసకోశ సంబంధ వ్యాధులు రావు. కానీ ఇది ఒక ఏంటంటే ఒక ఇప్పుడు రోడ్ సైడ్ మొత్తం ఇటు సైడ్ పెట్టారు, ప్లస్ పార్కులలో పెట్టారు, రోడ్ సైడ్ అన్ని ఏం లేదు సార్. ఒకటి ఏంటంటే అంటే ఇప్పుడు ఏరియాస్ లో మొత్తం ఫ్లవరింగ్ సీజన్ లో కంపల్సరీ వస్తాయి ఇట్లాంటి. అంటే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు సరే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మరి ఇది చూడడానికి గ్రీన్ గా కనపడడం అనే ఒక్కటే ఆలోచన పెట్టుకోవచ్చు. అంటే మనకేంటంటే హరితహారం అంటే ఒక గ్రీన్ గా అన్ని మొక్కలు గ్రీన్ గా ఉండాలి, కానీ ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఆ ప్లాంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇది ఎక్కువ పెంచితే ఏమవుతుందా, ఇది క్యారెక్టరిస్టిక్స్ అనేది మీరు అన్నట్టు ఒక కమిటీ వేసి దాన్ని కరెక్ట్ గా చేయాల్సిన టైం చేయక ఓన్లీ గ్రీనరీగా అనే దాన్ని చూసి ఈ రోజు దాదాపు మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ అన్ని గ్రీనరీ లష్ గ్రీన్ గా ఉంటాయి మ్యాంగ్రూవ్స్. అవునవును. అది అక్కన పెరిగినా ఇక్కడ పెరిగినా అదే దాని క్యారెక్టర్స్ ఉంటాయి. తర్వాత ఇది ఇంకోటి ఏముందంటే దీని మీద పక్షులు వాలవు, దీని వల్ల పక్షులకు ఏం యూజ్ లేదు, ఎందుకు పెడుతున్నారు అని కూడా అందరూ. ఇది ఒకటి ఏంటంటే స్ట్రైట్ గా పెరుగుతుంది. స్ట్రైట్ గా పెరగడం వలన దాని కొమ్మలు నిటారుగా ఉండడం వలన పక్షులు ఊర్చోవడానికి, గుడ్లు పెట్టుకోవడానికి, అది నెస్ట్ చేయడానికి వీలు ఉండదు. ఎప్పుడైతే కొమ్మలు కొద్దిగా అడ్డంగా పెరిగితే పక్షులు ఊర్చోవడానికి, నెస్ట్ పెట్టుకోవడానికి ఉంటాయి. దానికి పక్షులకు కరెక్ట్ ప్లేస్ అనేది లేదా అండి. ఏంటంటే ఇది దట్టంగా ఉంటాయి, లీవ్స్ దగ్గర వస్తాయి కొమ్మల మీద. ఈ ఆకులు దగ్గరగా వచ్చి దానికి ఇంకో గుణం ఏముందంటే, ఇది మ్యాంగ్రూవ్ ప్లాంట్. కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఆ ఆకు పైన అది కంటకం స్పైన్ డెవలప్ చేసుకుంది. మన చేతి పెడితే అది గుచ్చుకుంటది. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే పక్షులు దాని దగ్గరికే పోవు. సో పక్షులు మేజర్ రీజన్ ఏంటంటే అదే, దాని ఆకుల పైన ముళ్ళ లాంటివి ఉంటాయి. ముళ్ళ లాంటివి ఉండడం వల్ల పక్షులు ఎందుకు పోతాయి దాని దగ్గరికి? పోవు. దాని మళ్ళీ తర్వాత దాని ఫ్రూట్స్ తినవు పక్షులు. సో అది పక్షులకు లాభం లేదు, జంతువులకు లాభం లేదు.
తర్వాత అది ఆకారం కూడా పిరమిడల్ ఆకారంలో ఉంటుంది, కోన్ షేప్ లో ఉంటుంది. అవునవును సార్. మనకు కూర్చోవడానికి నీడ కూడా ఉండదు. ఏం లేదు, మెయిన్ మోటో ఏంటంటే అది చూడడానికి గ్రీన్ కనిపిస్తుంది అంతే సార్. ఇంకా అంతే, ఇంకా దాని వల్ల ఇంకా అనదర్ యూజెస్ అనేది నార్మల్ గా ఏంటంటే ఒక మొక్క వల్ల పలు రకాల యూజెస్ ఉన్నాయని చెప్తుంటారు అనమాట. ప్లాంట్ హిస్టరీ ఈ మొక్క లాగానే మనకు 1980s, 70s లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు నీలగిరి చెట్లను బాగా ఇంట్రడ్యూస్ చేశారు, ప్రమోట్ చేశారు, ఓకే కల్టివేట్ చేయమని. ఇప్పుడు నీలగిరి చెట్లను గవర్నమెంట్ మీరు పెట్టద్దు, తీసేయండి అని చెప్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్మోస్ట్ 40 years తర్వాత మనం రియలైజ్ అయ్యాం ఏంటి, నీలగిరి చెట్ల వల్ల మా ఏంటి నేల సారవంతం తగ్గిపోతుంది, తర్వాత గ్రౌండ్ వాటర్ తగ్గిపోతున్నాయి, మీరు పెట్టద్దని గవర్నమెంట్ ఇప్పుడు ప్రమోట్ కూడా చేస్తలేదు. సో రేపు కోనోకార్పస్ కూడా ఇంకో 20 years తర్వాత అప్పుడు గవర్నమెంట్ రియలైజ్ అవుతుంది. ఇప్పుడు మనం పెట్టింది ఓన్లీ 5 సంవత్సరాలు అవుతుంది కోనోకార్పస్ పెట్టి, ఇప్పుడు పెరుగుతున్నాయి. సో మన దగ్గర నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేది ఇంకా స్టార్ట్ కాలే, అది ఇంకో 10 years 15 years తర్వాత అప్పుడు కోనోకార్పస్ వల్ల రియల్ గా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమని అప్పుడు తెలుస్తుంది. అప్పుడు హ్యూజ్ గా ఉంటాయి సార్. అప్పుడు అంటే మేబీ కంట్రోల్ చేయడానికి కూడా చాలా కష్టం. మనకు నీలగిరి చెట్ల ఆకులు దాని వుడ్ అన్న యూజ్ అవుతుంది, కానీ దీని వల్ల ఫ్రూట్స్ దాని ఫలాలు ఏం పక్షులు తినవు, దాని ఆకులు ఏం యూజ్ లేదు, కనీసం వుడ్ ను మనం ఫైర్ వుడ్ గా కూడా కాల్చడానికి లేదు. అది కాల్చిన పొగ ఏంటి మంట రాదు, పొగనే వస్తుంది. ఎందుకంటే ఆ వుడ్ లో వొలటైల్ ఆయిల్స్, రెజిన్స్ ఎక్కువ ఉంటాయి. సో అది మీరు అంటే కోటి మొక్కలు పెట్టినా అది కాటికి కూడా పనికిరాదు కోనోకార్పస్. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ సార్ మాకు ఇన్ని విశేషాలు చెప్పినందుకు. నా ఒపీనియన్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికి అంటే నా సైడ్ నుంచి పట్టణాలలో ఉంచి అలాగే వాటిని పల్లెల్లో మాత్రం కంప్లీట్ గా తీసేయాలి. ఓకే సార్. పట్టణాలలో ఉంచిన వాటిని కూడా ఏం చేయాలంటే ప్రూనింగ్ చేయాలి. అదే మెల్లమెల్లగా దాన్ని కూడా వాటి కొమ్మలు కట్ చేసుకుంటా ప్రూనింగ్ చేసుకుంటా డిజైన్ చేసుకోవాలి, వాటిని పెరగనియకూడదు. ఓకే సార్. ప్రూనింగ్ మీడియన్స్ లో ఉన్న వాటిని, రోడ్ల సైడ్ ఉన్న వాటిని ప్రూనింగ్ చేసుకోవాలి. ఓకే సార్. ప్రూనింగ్ చేసుకుంటే వాటిని నరకాల్సిన అవసరం లేదు. అవును సార్. సో అప్పుడు వాటి ఇంపాక్ట్స్ అంత ఉండవు. అవును సార్. పల్లెల్లో మాత్రం కంప్లీట్ గా తీసేయాలి. డెఫినెట్ గా సార్. తీసేసి వీటి ప్లేస్ లో ఈవెన్ మనకు హైదరాబాద్ సిటీలో కోనోకార్పస్ ప్లేస్ లో మన స్థానిక వృక్ష జాతులు పుత్రం జీవ ఒకటి, పొగడ చెట్లు, ఈ రెండింటిని దాని ప్లేస్ లో లార్జ్ స్కేల్ లో మనం పెట్టుకోవచ్చు. సో ఓకే సార్, థ్యాంక్ యూ సార్. So thank you very much to Venkatramana sir. He's a professor, botany professor in assistant professor in Osmania University. సో సార్ చాలా విషయాలు చెప్పాడు. మేజర్ ఏంటంటే కోనోకార్పస్ ను హెవీగా పెంచడం అనేది ఇది మంచిది కాదు. ఇది చూడడానికి గ్రీనరీగా కనిపిస్తుంది కానీ ఇది దీని క్యారెక్టరిస్టిక్స్ అనేది అంత బాగుండవు. సో దీన్ని ఎంత వరకు తగ్గిస్తే అంతవరకు మంచిది అని చెప్పి సార్ చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే దాదాపు 200 కోట్ల మొక్కలు ఈ హరితహారంలో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ దీన్ని నాటిందనమాట. సో కొన్ని మొక్కలు కూడా ఇప్పటికి కూడా నర్సరీలు ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా చెప్పేది ఏంటంటే ఈ మొక్కలను ఇంకా పెంచడం కానీ అంటే తీయొద్దు ప్లస్ పెట్టొద్దు అని చెప్పింది, కానీ ఎక్కువ మాత్రం ఇంకా తగ్గించడమే బెటర్ అని చాలా మంది అభిప్రాయం అనమాట. సో ఇది ఈ రోజుకి ఈ కోనోకార్పస్ గురించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.